వెల్కమ్ టు వీఫే న్యూస్ అప్డేట్ చూద్దాం. తిరువూరులో డ్రగ్స్ మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని సర్కిల్ ఇన్స్పెక్టర్ గిరిబాబు హెచ్చరించారు. విజయవాడ పోలీస్ కమిషనర్ సివి రాజశేఖర్ ఆదేశాల మేరకు సే నో టు డ్రగ్స్ నినాదంతో డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. యువతకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా 27/1/2026 నుంచి 1/3/2026 వరకు సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు. తిరువూరు సర్కిల్ పరిధిలోని అన్ని మండలాలు కవర్ చేస్తూ విజయవాడ వరకు యాత్ర కొనసాగనుంది. గ్రామాలు, పట్టణాలు, విద్యా సంస్థల్లో డ్రగ్స్ దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. డ్రగ్స్ వల్ల చదువు, ఉద్యోగం, కుటుంబ జీవితం దెబ్బతింటోందని ఆయన అన్నారు. డ్రగ్స్ నిరోధానికి సమాజం అంతా కూడా కలిసి ముందుకు రావాలని సీఐ గిరిబాబు పిలుపునిచ్చారు. అలాగే ఈ కార్యక్రమంలో ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొని ప్రజలను చైతన్యవంతులను చేశారు. మీడియా మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు మన సమాజం డ్రగ్స్ ప్రభావం వల్ల ఏ విధంగా మన యువత నిర్వీర్యం అయిపోతుంది, సమాజం ఏ విధంగా డ్రగ్స్ వల్ల నాశనం అయిపోతుంది, ఈ విషయాలను గమనించి మన ఏపీ పోలీస్, మన ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ పోలీస్ కమిషనర్ గారైన సివి రాజశేఖర్ బాబు గారు దీన్ని ఒక అంశంగా తీసుకొని దీని ప్రభావాన్ని తగ్గించి మన సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఒక మంచి సదుద్దేశంతో డ్రగ్స్ పై దండయాత్ర అనే కార్యక్రమాన్ని ఈరోజు విజయవాడలో ప్రారంభించడం జరుగుతుంది, హోమ్ మినిస్టర్ గారి చేతుల మీదుగా. ఈ ప్రోగ్రాంకి మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ నుంచి కూడా యువకులు, చైతన్యవంతులు ముందుకొచ్చి ఇందులో పార్టిసిపేట్ చేయడానికి ముందుకొచ్చారు. వీళ్ళందరూ కూడా ఈరోజు విజయవాడ వెళ్తారు. విజయవాడ వెళ్ళి అక్కడ ఈ డ్రగ్స్ పై దండయాత్ర అనే ప్రోగ్రాంని సైకిల్ ర్యాలీ ఉంటుంది. ఈ ర్యాలీ మార్చి 1వ తేదీ వరకు ఉంటుంది. ఈరోజు ప్రారంభం అవుతుంది 27వ తారీఖున, జనవరి 26, 2026 ప్రారంభమవుతుంది. మార్చి 1వ తారీఖు వరకు ఈ సైకిల్ మీద ప్రతి మండలాన్ని కూడా ఈ సైకిల్ యాత్ర అన్నది సాగుతుంది. సాగి తిరువూరులో బ్యాంక్స్ ఉద్యోగులు 5 రోజుల బ్యాంకింగ్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ యుఎఫ్బియు ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు చెందినటువంటి ఉద్యోగులు విధులకు స్వస్తి పలికి తిరువూరు పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. 5 రోజుల బ్యాంకింగ్ విధానంపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఉద్యోగుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తోందని ఆందోళనకారులు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బ్యాంకుల యూనియన్ల ఐక్యవేదిక కన్వీనర్ ప్రసాద్ మాట్లాడుతూ తక్షణమే 5 రోజుల బ్యాంకింగ్ విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ఉద్యోగుల హక్కుల కోసం అవసరమైతే పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో పలువురు బ్యాంక్ ఉద్యోగులు, యూనియన్ నాయకులు పాల్గొని సంఘీభావం తెలియజేశారు. ధర్నా కారణంగా కొంతసేపు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోవడంతో ఖాతాదారులు అసౌకర్యానికి గురయ్యారు.
విసన్నపేటలోని టీడీపీ కార్యాలయంలో జాతీయ ఓటర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ ఓటర్లు నాగేశ్వరరావు, నారాయణరావులను ఘనంగా సన్మానించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాముఖ్యతపై నేతలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఆకుల సత్యనారాయణ పాల్గొన్నారు. పట్టణ అధ్యక్షుడు కొంగల శ్రీనివాసరావు, ఏఎంసీ డైరెక్టర్ పి రాంబాబు, 7వ వార్డు సభ్యులు శివబాజీ, అలాగే తెలుగు యువత రాష్ట్ర నాయకులు రాయల కిట్టు, కేజీ స్వామి, రామకృష్ణ, మధు, సునీల్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు విసనపేట మండల పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ పార్టీ సీనియర్లకు ఈరోజు టీడీపీ పట్టణాధ్యక్షులు మండల సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం చేయడం జరిగింది. జాతీయ ఓటర్ల దినోత్సవం అంటే ప్రజాస్వామ్యంలో ఎన్నుకునే హక్కు ఒక ఓటర్కి మాత్రమే ఉంది. అలాంటి ఓటుని అందరూ వినియోగించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన టౌన్ అధ్యక్షులకు, మండల సెక్రటరీ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. తిరువురు పట్టణంలోని అన్నా క్యాంటీన్పై ఆర్డీఓ కె మాధురి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. వినియోగదారులతో భోజన నాణ్యత, సేవలపై నేరుగా మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు. తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ కూడా భోజనాన్ని స్వయంగా రుచి చూసి పరిశీలించారు. భోజన నాణ్యతలో రాజీ పడకూడదని, సరైన పరిరక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. వినియోగదారులే తమ ప్లేట్లను శుభ్రం చేయమని చెప్పడం నిబంధనలకు విరుద్ధమని హెచ్చరించారు. క్యాంటీన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా, శుభ్రమైన ప్లేట్లలో భోజనం అందేలా ఆదేశాలు అందజేశారు. వినియోగదారుల రికార్డులలో సిబ్బంది మొబైల్ నంబర్లు నమోదు చేసిన అవకతవకలను గుర్తించి సరిదిద్దాలని ఆదేశించారు. పారదర్శకత, నాణ్యత, పరిశుభ్రతకు కట్టుబడి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నట్లుగా ఆర్డీఓ పేర్కొన్నారు. సరైన నెంబర్ ఇస్తున్నారా? 5 రూపాయల కంటే ఎక్కువ తీసుకుంటున్నారా? మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు. ఎన్టీఆర్ నగర్ లో వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ను 2022లో బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఫండ్ రిలీజ్ చేశారు. ఇప్పటికీ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గెలిచి 2 ఏళ్లు అయినా దీనిని పట్టించుకోకపోవడం హాస్యాస్పదమని అన్నారు. రామగుండం కార్పొరేషన్లో ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు వెజ్ అండ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను ఏర్పాటు చేయాలని 4.5 కోట్ల రూపాయలతోని గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు, మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీ రామన్న గారు ఈ యొక్క ఎన్టీఆర్ నగర్లో 2022లో ఈ యొక్క నిధులను మంజూరు చేసి ఇక్కడ ఒక కాంట్రాక్టర్కు అలర్ట్ చేయడం జరిగింది. అలర్ట్ చేసిన తర్వాత పనులు ప్రారంభం చేసి 1.5 కోటి వరకు కూడా కాంట్రాక్టర్ పూర్తి చేసిండు. 2 ఏళ్ళు అవుతుంది. ఇక్కడ గెలిచినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ను ఇంటిగ్రేటెడ్గా, అంటే అందరికీ కూడా అసౌకర్యం కలగకుండా సౌకర్యవంతంగా ఉండాలనేటువంటి గొప్ప సంకల్పంతో నిర్మాణానికి పూనుకొని కొంత భాగం పూర్తయింది. అతను ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన ప్రజా సేవకుడు. కానపర్తి గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన పాతిపల్లి ఎల్లయ్య యాదవ్ 1975 నుండి 7వ తరగతి చదువుతున్నప్పటి నుండి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ప్రజా సమస్యలే తన సమస్యలుగా భావిస్తూ సమస్యలను పరిష్కరించడంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ముందుకు సాగినటువంటి ఉద్యమ వీరుడిగా పేరు సంపాదించుకున్నారు. రామగుండం కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అతి త్వరలో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. మళ్ళీ 4వసారి ఎన్నికల బారిలో నిలబడబోతూ ఉన్నా. నేను ఈ నిలబడబోయే ముందు
గతంలో చేసినటువంటి ఉద్యమాలు, గతంలో చేసినటువంటి వార్డుకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా ఉద్యమాలు, కార్మిక పక్షపాతిగా సింగరేణి కార్మికులు కానీ, సంఘటిత అసంఘటిత కార్మికులు కానీ, వాళ్ళకు దాదాపు 40 ఏళ్ల నుండి నేను నాయకత్వం వహిస్తూ అనేక పోరాటాలు, ఉద్యమాలు చేస్తూ వస్తూ ఉన్నా. తర్వాత రామగుండం కార్పొరేషన్లో మొట్టమొదటి జరిగినటువంటి ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో నేను 20వ వార్డు నుండి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి కౌన్సిలర్గా గెలవడం జరిగింది. కౌన్సిలర్గా గెలిచి ఫ్లోర్ లీడర్గా పనిచేయడం జరిగింది మున్సిపల్లో 5 ఏళ్ళు. తర్వాత మళ్ళీ 5 ఇయర్స్ తర్వాత ఎన్నికలు కాలేదు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఎన్నికల్లో పోటీ చేసి మళ్ళీ తెలుగుదేశం తరఫున రెండోసారి గెలిచి ఫ్లోర్ లీడర్గా మరి పనిచేయడం జరిగింది. ఆ సమయంలో వార్డులో తాగడానికి మంచినీళ్ళు లేవు, నడవడానికి రోడ్డు లేదు, కనీసం వెలుతురు లేదు, ఎక్కడ కూడా వీధి దీపాలు లేవు. ఇళ్లకు సర్వీస్ వైర్లు కూడా, కరెంటు ఇళ్లకు తీసుకుందామంటే సర్వీస్ వైర్లు కూడా లేవు, ఎక్కడ కరెంటు పోల్స్ లేవు. సింగరేణి వైర్లకు తలిగించుకొని కొంకలేసి తలిగించి కరెంటు ఇగ్గు కాచుకునేది సింగరేణి కార్మికులంతా. ఆ చాలని కరెంటుతో ప్యాన్లు. పాత్రికేయులకు నమస్కారం. ఈరోజు రామగుండం కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావిళ్ల సీతారామయ్య డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సమావేశం ఘనంగా నిర్వహించబడింది. సభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావిళ్ల సీతారామయ్య, జిల్లా అధ్యక్షుడు ఎం సుబ్బయ్య పాల్గొన్నారు. సీతారామయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో 33 జిల్లాల్లో శాఖలు ఉండి 50,000 మంది రిటైర్డ్ ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల ప్రధాన డిమాండ్లను పట్టించుకోకపోవడాన్ని, ఆర్థిక ప్రయోజనాలు కూడా ఇంకా విడుదల కాకపోవడాన్ని ఖండించారు. ఇక ప్రతి నెల పెన్షన్ తప్ప ఇతర ప్రయోజనాలు కూడా ఇవ్వకపోవడం మరియు ఆరోగ్య కార్డుల అమలు జరగకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. సంఘం ఫిబ్రవరి నెలలో హైదరాబాద్ లో ఆందోళన చేపట్టనుందని, మున్సిపల్ ఎన్నికలపై దీని ప్రభావం ఉంటోందని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా మండల శాఖల అనేక నాయకులు పాల్గొని సమస్యపై చర్చించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం బడిచౌడి శాఖ రాష్ట్ర ఉపాధ్యాయుని రావిళ్ల సీతారామయ్య. రాష్ట్ర ప్రభుత్వం మా రిటైర్డ్ ఉద్యోగుల సంఘానికి న్యాయంగా ఇవ్వవలసినటువంటి సమస్యల మీద ఎన్ని ప్రాతినిధ్యాలు చేసినా, ఎన్నిసార్లు ముఖ్యమంత్రి గారిని, మంత్రివర్యులకు కలిసి విజ్ఞాపన చేసినా, మా ప్రధానమైనటువంటి సమస్యలు హెల్త్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అని EHS అనేటువంటి దాంట్లో పెన్షనర్స్కి ప్రధానంగా ఉన్నటువంటి ఆ సమస్య. కార్పొరేట్ హాస్పిటల్స్లో గతంలో ఇచ్చినటువంటి EHS ఎంప్లాయ్మెంట్ కార్డు ఏదైతే ఉందో దాన్ని ఎవరు హానర్ చేయకపోవటం వల్ల చాలామంది పెన్షనర్సు అనారోగ్య కారణాల చేత ఇప్పుడు ఉన్నటువంటి గుండె జబ్బులు, లివరు, కిడ్నీ సంబంధమైనటువంటి వ్యాధులతో ఆర్థికంగా ఎదుర్కోలేక ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ విషయంలో మేము సర్వీస్లో ఉన్నటువంటి సంఘాలతో పాటు పోరాడాలనే దాని ఉద్దేశంతో JACలో సభ్యులుగా చేరి అనేక. భద్రాద్రి జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో భక్తులకు సులభతర దర్శనం, ప్రసాదాల అందుబాటు కోసం మార్పులు చేపట్టనున్నట్లుగా దేవస్థానం ఈవో కె దామోదరరావు తెలియజేశారు. మంగళవారం ఆయన తమ సిబ్బందితో కలిసి ఆలయ పరిసరాల్లో పరిశీలనలు జరిపారు. ప్రధానంగా వారాంతపు సెలవుల్లో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అదనపు ప్రసాద కౌంటర్లు ఏర్పాటు చేయడం, ఉచిత క్యూ లైన్లలో మార్పులు చేయడం లక్ష్యంగా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఇంజనీరింగ్ విభాగం ఏఈవి రవీంద్రనాథ్, ఏఈఓ శ్రవణ్ కుమార్ తదితరులు కూడా పాల్గొన్నారు. ప్రతి భక్తికి వేగవంతమైనటువంటి దర్శనం, సరైన సేవలు అందేలా చర్యలు తీసుకోవడం ప్రధాన ఉద్దేశమని, అలాగే భక్తుల సౌకర్యం కోసం ఆలయంలో కొనసాగించాల్సినటువంటి మార్పులను ప్రాథమికంగా పరిశీలించారు.
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో మున్సిపాలిటీ ఎన్నికలపై బీజేపీ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయకులు, మున్సిపాలిటీ ఎన్నికల ఇన్ఛార్జి రంగా కిరణ్, జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు పాల్గొన్నారు. కోటేశ్వరరావు మాట్లాడుతూ వైరా మున్సిపాలిటీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థుల విజయం కోసం కార్యకర్తలు శ్రద్ధగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేషన్లు, మున్సిపాలిటీల అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లుగా తెలియజేశారు. ప్రజలకు కేంద్రం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి తెలియజెప్పాలని సూచించారు. మున్సిపాలిటీ ఏర్పడినటువంటి 8 సంవత్సరాల్లో విలీన గ్రామాలు అభివృద్ధి పొందలేదని విమర్శించారు. ఇక రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని వారు కోరుతున్నారు. ఇక సభలో జిల్లా మండల నేతలు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరవడం జరిగింది. ఈ సమావేశంలో సోదరుడు నెల్లూరి కోటేశ్వరరావు గారు 10 సంవత్సరాలుగా వైరాలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు కాబట్టి ఈసారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎవరైతే అన్ని రకాలుగా అన్ని రంగాల్లో ఉంచేట్టుగా భారతీయ జనతా పార్టీ బాధ్యత తీసుకొని ప్రజలకు న్యాయం జరిగేట్టుగా వైరా మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం నిధులతోనే ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గం నెట్టకొస్తుంది. ఇంతవరకు కూడా వైరాలో డంప్ యార్డ్ నిర్మించడానికి ప్లేస్ కూడా చూడనటువంటి దుస్థితిలో ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గం ఉంది. వీళ్ళు కబ్జాలు చేసుకోవడానికైతే ఆనాటి బీఆర్ఎస్ లో ఉన్న పాలక వర్గమే ఈనాడు కాంగ్రెస్ లో అభివృద్ధి అనే పేరుతో జాయిన్ అయ్యారు. ఇక్కడ ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారి వర్గం పొంగులేటి భద్రాద్రి జిల్లా భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన భవనంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సమ్మిట్ ఘనంగా నిర్వహించారు. సమ్మిట్ లో జరిగినటువంటి ప్రాంతాల అభివృద్ధి, విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాల కల్పనలో సిఎస్ఆర్ నిధుల వినియోగంపై చర్చ జరిగింది. జిల్లా కలెక్టర్ సిఎస్ఆర్ నిధులను గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య, యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, మహిళల స్వయం ఉపాధి కార్యక్రమాలకు సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. సమ్మిట్ ద్వారా భద్రాద్రి జిల్లా అన్ని రంగాలలో ముందుండే అవకాశం లభిస్తోందని కలెక్టర్ తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఐటీడీఏ సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. సమ్మిట్ లో కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్, భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్, సబ్ కలెక్టర్ మృణాలి శ్రేష్ఠ, ఐటీడీఏ అధికారులు పాల్గొన్నారు. సిఎస్ఆర్ ద్వారా గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధి, సామాజిక సంక్షేమాన్ని మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకోవాలని స్పష్టంగా ఉద్దేశించారు. How many lakhs will you give? Right? So that is not the sustainable way. Plus what happens is, suppose I want to build that school in Cherla. చెర్లలో అక్కడ కాంట్రాక్టర్ పోవాలంటేనే గొప్ప విషయం. ఇసుక కంక ఈరోజు మన భద్రాచలంలో గిరిజన్ భవన్ ఐటీడీఏ ప్రాంతంలో చాలా సక్సెస్ఫుల్గా ఒక సిఎస్ఆర్ సమ్మిట్ నిర్వహించడం జరిగింది. చాలా పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఇక్కడ వచ్చి మన ప్రాంతం చూశారు. వాళ్ళ తరఫున ఏమేమి మద్దతు చేయవచ్చు దాని గురించి చాలాసేపు మాట్లాడారు.
అండ్ ఇక్కడ ఉన్న రైతులది, తర్వాత మన ఆదివాసులది ఎంత కష్టపడే ఒక పద్ధతి ఉందో, సాంప్రదాయం ఉందో అది చూసుకొని చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది. రానున్న కాలంలో అన్ని మన వ్యవస్థలకి ఇంకా పెద్ద స్థాయిలో తీసుకుపోవడానికి వాళ్ళు భాగస్వామ్యం అవుతారని అన్నారు. చాలా నాకు ఇది సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. ఖచ్చితంగా మన జిల్లా చాలా రంగాల్లో నంబర్ 1కి పైకి తీసుకురావడానికి సిఎస్ఆర్ సమ్మిట్ ఒక మొదలైందని తెలియజేస్తూ ఈ ఏర్పాట్లు చేసినందుకు మన ఐటీడీఏ, డిఆర్డిఏ, మన స్థానికులు, కమ్యూనిటీస్, కార్పొరేట్స్ అందరికీ ధన్యవాదాలు. హైదరాబాద్ రామంత్పూర్ ఇందిరానగర్లోని శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో సత్యనారాయణ ఆర్ఎస్ఎస్ శాఖ ఆధ్వర్యంలో భారత్ మాతా పూజను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వశాంతి హైస్కూల్ విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఆకట్టుకున్నారు. మహిళలు మహాహారతి నిర్వహించి కార్యక్రమానికి శోభను చేకూర్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా న్యాయవాది రమేష్ శ్రీనివాస్ దర్బా, అలాగే పురుషోత్తం హాజరే ప్రసంగించారు. వారు మాట్లాడుతూ దేశభక్తి, సాంస్కృతిక విలువలు యువతలో పెంపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గోపాలరెడ్డి, సంజయ్ కుమార్, సత్యనారాయణ రెడ్డి, భావని ప్రసాద్, హరిప్రసాద్, నాగన్న, జగన్ తదితరులు దేవానంద్, దాము. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి B5 న్యూస్.